మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. 24 గంటల్లో 2 దేశాల్లో జరిగిన పరిణామాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇండియా, పాక్ దేశాల మధ్య సరిహద్దులు మూసివేతతో పాటు 2 దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిషేధించబడ్డాయి. భారత్, పాక్ 2 దేశాలు వాణిజ్యపరంగా తెగతెంపులు చేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య 2025 ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ అదే స్థాయిలో 350 పాయింట్లు పడిపోయి 24,000 దిగువకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ మొత్తం సంపదలో 1% సంపద ఆవిరయింది. ఇక బ్యాంకింగ్ స్టాక్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.6% పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ షేర్ 3.5% నష్టపోయింది. అదానీ షేర్లు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రెండ్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 6% వరకు నష్టపోయాయి. మిడ్ క్యాప్ షేర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు ఏకంగా 3% తగ్గాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు. 4 రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల క్రమంలో భారీ నష్టాల్లోకి వెళ్ళింది. ఇన్వెస్టర్లు సైతం ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో మరింత నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో పాటు ఇండియా ఏ క్షణమైనా పాకిస్తాన్పై తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగుతున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.